హై గైస్, పాయిజన్స్ అలాగే టాక్సిన్స్ ఆర్టిఫిషియల్ గా కానీ నేచురల్ గా కానీ మన బాడీకి హాని కలిగించే రసాయన పదార్థాన్ని, కెమికల్ సబ్స్టెన్స్ ని మనం పాయిజన్ అని అంటాం. సైనైడ్, సరీన్ గ్యాస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేసేవి. మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఇవన్నీ కూడా నేచురల్ గా లభించేవి. ఓకే, ఇలా కాకుండా కేవలం జీవుల నుంచి వచ్చే శరీరానికి హాని కలిగించే రసాయన పదార్థాలు, కెమికల్ సబ్స్టెన్సెస్ ని మనం టాక్సిన్స్ అంటాం. అంటే పాముల నుంచి గాని, తేళ్ల నుంచి గాని, మొక్కల నుంచి గాని, బ్యాక్టీరియా నుంచి గాని, శిలీంధ్రాల నుంచి గాని, సముద్రపు జీవుల నుంచి పొందే వాటిని టాక్సిన్స్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మన హ్యూమన్ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్ ఆర్ టాక్సిన్ ఏది? కామెంట్ చేయండి. పాయిజన్స్ అలాగే టాక్సిన్స్ ఏవైనా సరే మన బాడీకి నెగిటివ్ ఎఫెక్ట్ ని కలిగిస్తాయి. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా విధాలుగా ఉండొచ్చు. ఇందులో మనం ప్రధానమైన 5 గురించి మాట్లాడుకుందాం. ఎంజైమ్స్ మీద, నర్వస్ మీద, సెల్స్ మీద, బ్లడ్ మీద, అలాగే ఆర్గాన్స్ మీద. ఎంజైమ్ బ్లాక్ పాయిజన్, దీనికి సైనైడ్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. మనం తిన్న ఆహారం అనేది బాడీలో ప్రాసెస్ అయ్యి అది గ్లూకోజ్ గా మారుతుంది. బ్లడ్ అనేది ఈ గ్లూకోజ్ ని బాడీలో ఉన్న అన్ని సెల్స్ కి అందేలా చేస్తుంది. సెల్స్ లో మైట్రోకాండ్రియా అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది ఒక పవర్ హౌస్ లాంటిది. అంటే మనం బొగ్గుతో, నీటితో, గాలితో ఎలాగైతే ఎనర్జీని తయారు చేస్తామో, ఈ మైటోకాండ్రియా అనేది గ్లూకోజ్ తో ఎనర్జీని తయారు చేస్తుంది. మనం పవర్ ప్లాంట్ లోంచి తయారు చేసిన ఎనర్జీని ఎలక్ట్రిసిటీ అని ఎలా పిలుస్తామో, ఈ మైట్రోకాండ్రియాలో తయారైన ఎనర్జీని ఏటీపీ అంటాం. ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే, ఒక బల్బ్ వెలగాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి, అలాగే ఒక సెల్ పనిచేయాలి అంటే ఏటీపీ కావాలి. ఈ మైటోకాండ్రియాలో 4 కాంప్లెక్స్లు ఉంటాయి. ఈ కాంప్లెక్స్ లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ ని మనం 4 సెక్షన్స్ కింద విడదీద్దాం. సెక్షన్ 1, సెక్షన్ 2, 3, 4. సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనేది చివరి 4వ ఎంజైమ్, అంటే సెక్షన్ 4. ముఖ్యంగా 4వ సెక్షన్ లో ఉన్న ఎంజైమ్ అనేది ఆక్సిజన్ ని యూజ్ చేసి ఏటీపీ ఎనర్జీని తయారు చేస్తుంది. ఈ ఏటీపీ ఎనర్జీని యూజ్ చేసుకుని సెల్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి సైనైడ్ తీసుకున్నాడు అనుకుందాం. ఈ సైనైడ్ అనేది సరిగ్గా 4వ సెక్షన్ లో ఉన్న ఎంజైమ్ ను బ్లాక్ చేసి ఏటీపీ తయారీని ఆపేస్తుంది. ఇప్పుడు బాడీలో ఎంత ఆక్సిజన్ ఉన్నా సరే ఎనర్జీ మేకింగ్ అనేది జరగదు. ఎనర్జీ మేకింగ్ జరగకపోవటం వల్ల సెల్ అనేది వర్క్ అవ్వకపోవడంతో పాటు చనిపోతుంది కూడా. ఆ తర్వాత గుడ్డు కొట్టుకోవడం అయిపోతుంది, మెదడు పనిచేయడం అయిపోతుంది, ఆ పాయిజన్ తీసుకున్న వ్యక్తి చనిపోతాడు. న్యూరోటాక్సిన్స్, ఈ న్యూరోటాక్సిన్స్ అనేవి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మన బాడీలో ఎన్నో నరాలు ఉంటాయి. ఈ నరాలు అనేవి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని బాడీ పార్ట్స్ కి చేరవేస్తాయి. ఎగ్జాంపుల్ గా మన బ్రెయిన్ లో నడవాలి అనే ఆలోచన మనకి వచ్చింది అనుకుందాం. ఈ నడవాలి అనే ఆలోచన యాక్చువల్ గా ఎలక్ట్రికల్ అలాగే కెమికల్ సిగ్నల్. ఈ సిగ్నల్స్ ని నరాలు మన కాళ్లకు తీసుకుని వెళ్తాయి. మన కాళ్ళు ఆ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని కదలటం మొదలు పెడతాయి. మనం నడవటం మొదలు పెడతాం. ఇప్పుడు న్యూరోటాక్సిన్స్ అనేవి ఈ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తాయి. ఒక్కోసారి ఈ సిగ్నల్స్ ని కన్ఫ్యూజ్ కూడా చేస్తాయి. ఇప్పుడు నడవాలి అనుకున్న మన కాళ్ళు అనేవి కదలవు, ఎందుకంటే ఈ న్యూరోటాక్సిన్స్ అనేవి మన నరాలను ప్యారలైజ్ చేస్తాయి. బ్రెయిన్ ఆర్డర్స్ ఇచ్చిన బాడీ వినదు. కోబ్రా విషం అనేది కండరాల్లో ఉన్న రిసెప్టర్స్ ని ప్యారలైజ్ చేస్తుంది. సైటోటాక్సిన్స్, మన శరీరం మొత్తం కూడా కోట్లాది సెల్స్ తో తయారవుతుంది. బ్రెయిన్ నుంచి స్కిన్ వరకు ప్రతి భాగం కూడా సెల్స్ తోనే, కణాలతోనే నిర్మించబడుతుంది. అలాంటి సెల్స్ పై అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసేవే సైటోటాక్సిన్స్. మొదటిగా సైటోటాక్సిన్స్ అనేవి సెల్ బయట ఉన్న సెల్ మెంబ్రేన్ మీద దాడి చేస్తాయి. ఈ మెంబ్రేన్ అనేది సెల్ కి ఒక ప్రొటెక్టివ్ స్కిన్ లాంటిది. బయట నుంచి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ని, అంటే ప్రమాదకరమైన పదార్థాలను లోపలికి రాకుండా ఆపడం, అలాగే అవసరమైన న్యూట్రియన్స్ ని మాత్రమే లోపలికి అనుమతించడం దీని పని. కానీ సైటోటాక్సిన్స్ అనేవి ఈ మెంబ్రేన్ ని బలహీనపరచడం గాని, పగలగొట్టడం గాని చేస్తాయి. దానివల్ల సెల్ లోపల బ్యాలెన్స్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. వాటర్ కంట్రోల్ లేకుండా సెల్ లోపలికి రావటం మొదలు పెడుతుంది. సెల్ లోపల ఉన్న ముఖ్యమైన కెమికల్స్ అనేవి బయటకు లీక్ అవుతాయి. చివరిగా సెల్ అనేది ఉబ్బిపోయి పేలిపోతుంది. దీన్నే సెల్ లైసిస్ అంటారు. కోబ్రా స్పీసీస్ లో, వైపర్స్ లో ఈ టాక్సిన్స్ అనేవి ఉంటాయి. హిమోటాక్సిన్స్, హిమోటాక్సిన్స్ అనేవి మన బాడీలో ఉన్న బ్లడ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తాయి. మన బ్లడ్ లో ప్రధానంగా రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ అనేది ఆక్సిజన్ ని తీసుకెళ్తుంది బాడీకి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడతాయి. మనకి గాయమైనప్పుడు బ్లడ్ అనేది పోతుంది. ఆ బ్లడ్ అనేది అలా వెళ్లకుండా ప్లేట్లెట్స్ అనేవి ఆ బ్లడ్ ని గడ్డగట్టేలా చేస్తాయి. ప్లాస్మా అనేది వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక లిక్విడ్ మీడియం.
ఈ టాక్సిన్స్ అనేవి రెడ్ బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. దీన్ని హిమోలైసిస్ అంటారు. ఈ టాక్సిన్స్ అనేవి బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ ని అంటే రక్తం గడ్డగట్టే వ్యవస్థను డిస్టర్బ్ చేస్తాయి. దీని వల్ల గాయం అయిన చోట బ్లడ్ బ్లీడింగ్ అనేది ఆగకుండా జరుగుతుంది. ఒక్కోసారి బ్లీడింగ్ అనేది బయటికి కనిపించకపోయినా అది ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఆర్గాన్స్ లో, బ్రెయిన్ లో కూడా జరగవచ్చు. బ్లడ్ ప్రయాణించే చిన్న చిన్న మార్గాలను బ్లాక్ చేయొచ్చు. దీనివల్ల బ్లడ్ అనేది బయటికి లీక్ అవుతుంది. అంటే చర్మం మీద నల్లటి మచ్చలు రావటం అలాంటివి జరుగుతాయి. వైపర్, స్నేక్స్ వెనమ్ లో ఈ టాక్సిన్స్ ఉంటాయి. ఆర్గాన్ టాక్సిన్స్. కొన్ని టాక్సిన్స్ అనేవి నేరుగా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. హార్ట్ మీద, లంగ్స్ మీద, లివర్ మీద, కిడ్నీ మీద ఇలాగా. అలాగే ఈ టాక్సిన్స్ అనేవి పాయిజన్ డార్ట్ ఫ్రాగ్, బ్లూ రింగ్ ఆక్టోపస్, బాక్స్ జెల్లీ ఫిష్, డెత్ స్టాల్కర్ స్కార్పియన్, కింగ్ కోబ్రా ఇలాంటి జీవుల్లో ఉంటాయి.